మీరు ఏ మతస్థులో మీకు తెలుసా? నిజానికి హిందూ అనే పదం వెనుక ఉన్న చరిత్రను గమనిస్తే ఇది మతమే కాదని, ఇది ఒక జీవన విధానమని చెప్పొచ్చు. దీనిని శాస్త్రీయంగా మరియు చారిత్రక కోణంలో ఇలా అర్థం చేసుకోవచ్చు. హిందూ అనే పదం చారిత్రక ఆధారాల ప్రకారం మతం పేరు కానే కాదు. సింధు నది అంటే ఇండస్ రివర్ అవతల నివసించే ప్రజలను సూచించడానికి పర్షియన్లు ఉపయోగించిన పదం హిందూ. వారు ఎస్ అనే అక్షరాన్ని హెచ్గా పలికేవారు కాబట్టి సింధు కాస్త హిందూ అయింది. హిందూ అన్నది భౌగోళికంగా ఒక ప్రాంతంలో ఉండేవారిని పిలిచే పేరే తప్ప ఇది ఒక నిర్దిష్ట సిద్ధాంతానికి పెట్టిన పేరు కాదు. చాలామంది పండితులు మరియు భక్తులు దీనిని మతం అంటే రిలీజియన్ అనడం కంటే సనాతన ధర్మం అని పిలువడానికే ఇష్టపడతారు. సనాతన అంటే శాశ్వతమైనది లేదా ఎప్పటి నుంచో ఉన్నది అని అర్థం. ధర్మం అంటే అనుసరించాల్సిన మార్గం లేదా బాధ్యత. ఇప్పటి ప్రజల అభిప్రాయం ప్రకారం ఇది ఒక వ్యవస్థీకృత మతం, ఆర్గనైజ్డ్ రిలీజియన్ కాదు. ఇది ఒక జీవన విధానం మాత్రమే. మతం అని ఎందుకు అంటారు అని అంటే, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఒక సమూహం అనుసరించే ఆచారాలు, విశ్వాసాలు మరియు దైవ ప్రార్థనలను గుర్తించడానికి మతం, రిలీజియన్ అనే పదాన్ని ఒక వర్గీకరణగా వాడుతున్నారు. చట్టరీత్యా అంతర్జాతీయంగా గుర్తింపు కోసం హిందూ మతం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఇతర మతాలలాగా, ఉదాహరణకు క్రైస్తవం లేదా ఇస్లాం, దీనికి ఒకే ఒక్క దైవం, ఒకే ఒక్క పుస్తకం లేదా ఏ స్థాపకుడు లేరు. అందుకే దీనిని వైవిధ్యమైన విశ్వాసాల సమాహారం అని అంటారు. అంటే ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే అఖండ భారత్లోని భాగాలైన పాకిస్తాను, సింధు నాగరికత ఇక్కడే ఎక్కువగా విరాజిల్లింది. బంగ్లాదేశు, ఒకప్పటి తూర్పు బెంగాల్, భూటాను, వేదకాలం నాటి ప్రాగ్జ్యోతిషపురం, నేపాల్, అశోక్ చక్రవర్తి, సముద్రగుప్తుల పాలనలో నేపాల్ ఒక భాగం, ఆఫ్ఘనిస్తాను మహాభారతంలోని గాంధార దేశం, మయన్మార్ అంటే పురాణ కాలం నాటి బ్రహ్మదేశం, అదే బర్మా కూడా బ్రిటిష్ ఇండియాలోని భాగమే, శ్రీలంక అంటే పురాణ కాలం నాటి లంక, థాయిలాండు, మలేషియా, ఇండోనేషియా, కాంబోడియా లాంటి ప్రాంతాలన్నీ కూడా హిందూ దేశంలో భాగమనే చెప్పాలి. ఎందుకు అని అంటే, పైన చెప్పినట్టుగా హిందూ అనేది మతం కాదు కాబట్టి అది ఒక జీవన విధానం మాత్రమే. కావున సింధు ప్రాంత పరివాహక ప్రాంతానికి ఇటువైపు ఉన్న వారందరినీ కూడా సింధువులు లేదా హిందువులుగా ప్రపంచం గుర్తించింది ఆనాడు. అయినా కూడా ఈ హిందూ జీవన విధానంలో చాలా అంతర్గత వైవిధ్యం ఉంది. శైవులు శివుడిని పూజించేవారు, వైష్ణవులు విష్ణువును పూజించేవారు, శాక్తేయులు శక్తిని పూజించేవారు, ఇలా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. వీరంతా వేర్వేరు ఆచారాలు పాటించినా అందరినీ కలిపి హిందూ అని పిలవడం ఒక బాహ్య గుర్తింపు మాత్రమే. దీని సారాంశం ఏమిటంటే, ఇది కేవలం ఒక మతం మాత్రమే కాదు, ఇది వేల సంవత్సరాల నుండి వస్తున్న సంప్రదాయాలు, తత్వాలు మరియు సంస్కృతుల సముదాయం. అందుకే దీనిని మతం అనే చట్రంలో ఇరికించడం కంటే ధర్మం అని పిలవడమే సరైనదని చాలామంది వాదన. వందల సంవత్సరాలు తురుష్కుల చేత, ఆంగ్లేయుల చేత పరిపాలింపబడినా కూడా భారతదేశ సంస్కృతి ఇంకా నిలబడడానికి కారణాలు ఇంకొక వీడియోలో చూద్దాం. ఇట్లు మీ వల్లేరు మునిచంద్ర నాయుడు. ధన్యవాదాలు.